బిర్యానీ, బిర్యానీ, బిర్యానీ. అబ్బా! నాకా పేరు అంటుంటే, వింటుంటే నోట్లో అట్లా నీళ్ళొచ్చేస్తున్నాయి. చూస్తున్నారు కదా కుండ బిర్యానీ. చూస్తుంటేనే టెంప్టింగ్‌గా ఉందండి. అసలు టేస్ట్ అయితే అద్దిరిపోయిందసల. నిజానికి మా అమ్మకి తొందర ఎక్కువ. దాని మీద సిల్వర్ పేపరు ప్యాక్ చేసి ఉండిందనమాట. కవర్ చేసేసున్నారు. నేనది వీడియో తీసుకుంటాను స్టార్టింగ్ నుంచి అనేసి నేను అనుకుంటే, ఇంత లోపల మా అమ్మ ఏం చేసిందంటే, ఆ కవర్‌ని తీసేసి ఓపెన్ చేసేసింది. ఇంక సరేలే అని చెప్పి ఇక్కడి నుంచి నేను వీడియో అనేది స్టార్ట్ చేశాననమాట. ఇక్కడైతే బిర్యానీ కొంచెం చల్లారిపోయిందండి. ఎందుకంటే నెల్లూరు నుంచి తీసుకొచ్చాడనమాట. నెల్లూరు నుంచి మా ఊరికి 2 అవర్స్ జర్నీ ఉంటది. ఇంక ఈ 2 అవర్స్‌లో అయితే కొంచెం చల్లారిపోయింది. ఇంకా నేనైతే ఇక్కడ అందరము గ్రూప్‌గా కూర్చున్నాము. నేను, పిల్లలు, ఇంకా తమ్ముడు అందరమైతే కూర్చున్నామనమాట. సో, అందరికీ నేనే సర్వ్ చేస్తున్నాను. అందరికీ పెట్టేసి లాస్ట్‌లో అయితే నేను వడ్డించుకుంటాను. సో, మటన్ బిర్యానీ అయితే తెప్పించుకున్నానండి నేను. నాకు చాలా ఇష్టము బిర్యానీ అంటే. అందులోనూ బిర్యానీ తినక కూడా చాలా డేస్ అవుతుంది. మటన్ బిర్యానీ తినక. సో, ఇంక అందుకని చెప్పి బయట నుంచి అయితే తెప్పించుకున్నామండి. నెల్లూరు రియాజ్ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. తినాలి, తినాలి అని ఎప్పటినుంచో ఉండింది. అది ఇప్పటికి కుదిరిందనమాట. ఇంక నేనైతే ఆ బిర్యానీ కోసం మార్నింగ్ నుంచి వెయిట్ చేశానండి. నైట్ 9:00 అలా తెచ్చారనమాట. ఇంక అప్పుడైతే తింటున్నాం. ఇంకా నేనైతే ఇక్కడ పెట్టుకుంటున్నానండి. సో, పీస్ కోసం వెతుకుతున్నాను నేను. ఎక్కడో లోపల ఉండిపోయింది మటన్ పీస్ అయితే. సో, ఇంక నేను ఆ పీస్ కోసం అయితే వెతికి వేసి ఇంక అందరికీ పెట్టేశానండి. ఇక్కడ నేను ఈ కవర్‌లోది చూసి నిజానికి అదేంటి కీర్ అనుకున్నాను. పాయసం ఉంటది కదా! అదేమన్నా కట్టించారేమో అనుకున్నానండి. కాకపోతే అందులో అయితే రైతా అయితే ఇచ్చారనమాట. బిర్యానీలోకి రైతా ఇంకా వంకాయ కర్రీ అయితే ఇచ్చారండి. నేను అదంతా ఏం వేసుకోలేదు. నేను తనిగా ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకొని అయితే తిన్నాననమాట. నాకు రైతా వేసుకుంటే బిర్యానీ టేస్ట్ అంతగా అనిపించదు. మళ్ళీ టేస్ట్ మారిపోద్ది. ఇంకా అందుకనేసి నేనైతే తనిగా ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకొని అయితే తిన్నానండి. సో, టేస్ట్ అయితే సూపర్. మటన్ బిర్యానీ బాస్మతి రైస్ చూడండి ఎట్లా ఉందో అసలు. నాకు చాలా ఇష్టము బిర్యానీ అంటే. ఇంట్లో కంటే కూడా బయట బిర్యానీ చాలా ఇష్టం. అది కూడా ముస్లిమ్స్ చేస్తారు కదా! అందులో ఏదో మ్యాజిక్ ఉంటది అసలు ఆ బిర్యానీలో. నాకైతే చాలా ఇష్టం అనమాట. సో, ఇంకా ఫైనల్‌గా నేను కూడా ఇక్కడైతే పెట్టేసుకున్నానండి. ప్లేట్‌లో బిర్యానీ పెట్టుకున్నాను. ఇంకా అయితే ఒక పీస్ వేసేసుకొని అయితే ఫుల్‌గా అయితే లాగిచ్చేసాననమాట ఆ రోజైతే. సో, వ్లాగ్ ఇంతేనండి. ఉంటాను. బాయ్ బాయ్.